Today's topic is the Bohr's atomic model. Bohr's atomic model was proposed by Niels Bohr in 1913. Bohr's atomic model ni Niels Bohr అనేటువంటి సైంటిస్ట్ ఏం చేశారంటే 1913 లో ప్రపోజ్ చేశారు. అకార్డింగ్ టు Bohr's atomic model, ఇక్కడ పోస్ట్లెట్స్ తీసుకున్నట్లయితే ఫస్ట్ పోస్ట్లెట్స్ ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం రాస్తున్నారంటే అకార్డింగ్ టు Bohr's atomic model, Bohr's atomic model ప్రకారము electrons revolves around the nucleus has a closed circular pathway which is called as orbits. Okay, చూడండి, ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ చుట్టూ క్లోజ్డ్ సర్క్యులర్ పాత్వే లో కంటిన్యూస్ గా హై వెలాసిటీస్ తో తిరుగుతూ ఉంటాయి. ఈ విధంగా తిరిగేటువంటి ప్రతి ఒక్క పాత్వేని ప్రతి ఒక్క దాన్ని ఏమంటారు అంటే ఆర్బిట్ అంటారు. ఎలక్ట్రాన్స్ రివాల్వ్స్ అరౌండ్ ది న్యూక్లియస్ హ్యాస్ ఏ క్లోజ్డ్ సర్క్యులర్ పాత్వే విచ్ ఈస్ కాల్డ్ హ్యాస్ ఆర్బిట్స్. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఫస్ట్ ఏం చెప్పాడంటే ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ చుట్టూ కంటిన్యూస్ గా తిరుగుతూ ఉంటాయి. ఈ విధంగా తిరిగేటువంటి ఈ పాత్వేని మనం ఏమంటారు అంటే న్యూక్లియస్ అంటారు. విచ్ ఈస్ ఇండికేటెడ్ బై స్మాల్ ఎన్. న్యూక్లియస్ ఇక్కడ ఆర్బిట్స్ ని దేంతో ఇండికేట్ చేస్తారు అంటే స్మాల్ ఎన్ తో ఇండికేట్ చేస్తాం. The n values are k, l, m, n and so on, are 1, 2, 3, 4 and so on. Orbits ని n తో ఇండికేట్ చేస్తాం. n యొక్క వాల్యూస్ k, l, m, n and so on గా గాని 1, 2, 3, 4, 5 and so on గాని మనము ఇండికేషన్ ఇస్తాము. ఓకేనా? In this orbits electrons revolving nor loses energy nor gain energy, so it is called as stationary orbits. చూడండి, ఈ ఆర్బిట్ లో ఎలక్ట్రాన్స్ అనేవి తిరుగుతూ ఉన్నంత వరకు కూడా అవి ఎనర్జీని గెయిన్ చేసుకోలేవు, ఎనర్జీని లాస్ చేసుకోలేవు. కాబట్టి వీటిని ఏమంటారు అంటే స్టేషనరీ ఆర్బిట్స్ ఆర్ స్టేషనరీ ఎనర్జీ లెవెల్స్ అంటారు. ఏమంటారు? స్టేషనరీ ఆర్బిట్స్ are stationary or stable energy levels అంటాం. In orbits electrons revolving continuously nor gain nor lose energies, so it is called as stationary orbits. ఇవి ఎనర్జీని గెయిన్ చేసుకోలేవు, ఎనర్జీని లాస్ చేసుకోలేవు, కాబట్టి వీటిని ఏమంటారు అంటే స్టేషనరీ ఆర్బిట్స్ అంటారు. If the electron gain energy, it moves to lower energy level to higher energy level. ఒకవేళ ఎలక్ట్రాన్ కన్నా ఎనర్జీని కన్నా గెయిన్ చేసుకుంటే లోయర్ ఎనర్జీ లెవెల్ నుంచి హయ్యర్ ఎనర్జీ లెవెల్కి వెళ్తుంది. ఇక్కడ ది ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ లోయర్ అండ్ హయ్యర్ ఎనర్జీ లెవెల్ విల్ బి క్యాలిక్యులేటెడ్ బై యూజింగ్ బిలో ఫార్ములా. చూడండి, ఇక్కడ ఎనర్జీ డిఫరెన్స్ ని డెల్టా E మీన్స్ ఎనర్జీ డిఫరెన్స్. డెల్టా E ఈక్వల్ టు E2 మైనస్ E1. హయ్యర్ ఎనర్జీ లెవెల్ ఎనర్జీ మైనస్ లోయర్ ఎనర్జీ లెవెల్ ఎనర్జీ. ఒకవేళ ఎలక్ట్రాన్ ఎనర్జీని గెయిన్ చేసుకుంటే లోయర్ స్టేట్ నుంచి హయ్యర్ స్టేట్లోకి వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు ఆ ఎనర్జీ డిఫరెన్స్ ఎంత ఉందని మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఎనర్జీ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా డెల్టా E ఈక్వల్ టు E2 మైనస్ E1, వేర్ డెల్టా E ఈక్వల్ టు ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ టూ ఆర్బిట్స్. E2 ఈక్వల్ టు హయ్యర్ ఎనర్జీ లెవెల్, E1 ఈక్వల్ టు లోయర్ ఎనర్జీ లెవెల్. అర్థమవుతుందా? నెక్స్ట్ తీసుకున్నట్లయితే నెక్స్ట్ ది యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్. The angular momentum of electron is calculated by using below formula. The formula is mvr equal to nh by 2 pi. Angular momentum of electron. ఎలక్ట్రాన్ యొక్క యాంగులర్ మొమెంటం ని మనం ఈ ఫార్ములాని యూస్ చేసి కనుక్కుంటాము. mvr equal to nh by 2 pi, where m equal to mass of the substance or electron, v equal to velocity, r equal to radius, n equal to principal quantum number. Quantum numbers వస్తాయి. Here n equal to ఆర్బిట్ యొక్క నంబర్ అని రాసుకుంటాం. ఇక్కడ h equal to Planck's constant, pi is a constant value. ఓకేనా? చూడండి, యాంగులర్ మొమెంటం ని క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏదంటే mvr equal to nh by 2 pi. ఇవి పోస్ట్లెట్స్. He is the failure to explain Zeeman and Stark effect. Failures లో ఫస్ట్ పాయింట్ ఏం రాయాలా? He is a failure to explain. ఇతను ఫెయిల్యూర్ అయ్యాడు. దేంట్లో? జీమన్ అండ్ స్టార్క్ ఎఫెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఫెయిల్యూర్ అయ్యాడు నీల్స్ బోర్.
నెక్స్ట్ సెకండ్ వన్ తీసుకున్నట్లయితే he is failure to explain chemical bonding of the compound యొక్క కెమికల్ బాండింగ్ కూడా కరెక్ట్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయాడు. అర్థమవుతుందా? జీవన్ స్టార్క్ ఎఫెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు, కెమికల్ బాండింగ్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. నెక్స్ట్ థర్డ్ ఫెయిల్యూర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫెయిల్యూర్, he is a failure to explain multi electron system. It is useful to explain only uni electron system. అంటే బోర్స్ ఏం చేశాడంటే హైడ్రోజన్ ఆటం తీసుకొని అటామిక్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు. అంటే ఒక ఎలక్ట్రాన్ ఉన్న దాని గురించి మాత్రమే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఒకటి కంటే ఎక్కువ ఎలక్ట్రాన్ ఉన్నటువంటి వాటి గురించి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయాడు. ఇవి 3 ఫెయిల్యూర్స్. చూడన్నా, జీవన్ స్టార్క్ ఎఫెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. నెక్స్ట్ ఏముంది, కెమికల్ బాండింగ్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. నెక్స్ట్ మల్టీ ఎలక్ట్రాన్ సిస్టమ్ కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడంలో ఫెయిల్యూర్ అయ్యాడు. ఫెయిల్యూర్స్ ఫస్ట్ వన్, హి ఇస్ ద ఫెయిల్యూర్ టు ఎక్స్ప్లెయిన్ జీవన్ అండ్ స్టార్క్ ఎఫెక్ట్ and he is a failure to explain chemical bonding of the compounds and he is a failure to explain multi electron system ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో కూడా ఫెయిల్యూర్ అయ్యాడు. అర్థమవుతుందా? జీవన్ స్టార్క్ ఎఫెక్ట్స్ అంటే మనకు ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో మనకు స్పెక్ట్రల్ లైన్స్ ఫామ్ అయితే దాన్ని జీవన్ ఎఫెక్ట్ అని, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో కనుక స్పెక్ట్రల్ లైన్స్ ఫామ్ అయితే కదా దాన్ని స్టార్క్ ఎఫెక్ట్ అని అంటాం. నెక్స్ట్ క్లాస్ లో వస్తాయి అవి. ఓకేనా? చూడండి ఇక్కడ నెక్స్ట్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేశానంటే, ఇఫ్ ఎలక్ట్రాన్ గెయిన్స్ ఎనర్జీ ఇట్ జంప్స్ టు లోయర్ ఎనర్జీ లెవెల్ టు హయ్యర్ ఎనర్జీ లెవెల్. సిమిలర్లీ ఎలక్ట్రాన్ లూజెస్ ఎనర్జీ ఇట్ జంప్స్ టు హయ్యర్ ఎనర్జీ లెవెల్ టు లోయర్ ఎనర్జీ లెవెల్. దిస్ ప్రాసెస్ ఈస్ డన్ కంటిన్యూస్లీ. వి అబ్జర్వింగ్ ది స్పెక్ట్రమ్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ అ హైడ్రోజన్ స్పెక్ట్రమ్. నానా ఏం చెప్పాడంటే, హైడ్రోజన్ కన్సిస్టింగ్ ఓన్లీ వన్ ఎలక్ట్రాన్. హైడ్రోజన్ లో ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ఈ ఎలక్ట్రాన్ ఎప్పుడైనా సరే ఎనర్జీని గెయిన్ చేసుకుంటే లోయర్ ఎనర్జీ లెవెల్ నుంచి హయ్యర్ ఎనర్జీ లెవెల్ వెళ్ళిపోతుంది. ఎనర్జీని లాస్ చేసుకుంటే హయ్యర్ నుంచి లోయర్కి వస్తుంది. ఈ ప్రాసెస్ కంటిన్యూగా జరుగుతూ ఉన్నప్పుడు, ఇదే ప్రాసెస్ కంటిన్యూగా జరుగుతూ ఉన్నట్లయితే మనకు స్పెక్ట్రల్ లైన్స్ అనేవి ఫామ్ అవుతాయి. దాన్ని ఏమంటున్నారు అంటే హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అంటారు. ఏమంటారు? హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అంటారు. ఇన్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ we are observing 5 different series. హైడ్రోజన్ స్పెక్ట్రమ్ లో 5 డిఫరెంట్ సిరీసెస్ ని మనం ఫామ్ చేస్తాం స్పెక్ట్రల్ లైన్స్ లో. ఏవేవి అంటే, ఫస్ట్ వన్ లైమన్ సిరీస్, సెకండ్ వన్ వచ్చేసి బల్మోర్ సిరీస్, థర్డ్ వన్ వచ్చేసి ప్యాసివ్ సిరీస్, ఫోర్త్ వన్ వచ్చేసి బ్రాకెట్ సిరీస్, ఫిఫ్త్ వన్ వచ్చేసి పీఫండ్ సిరీస్. ఒక్కొక్క దానికి స్టేట్మెంట్ మనం చాలా అంటే చాలా ఈజీగా రాయొచ్చు. లైమన్ సిరీస్ ఎప్పుడు ఫామ్ అవుతుంది, బల్మోర్ సిరీస్ ఎప్పుడు ఫామ్ అవుతుంది, ప్యాసివ్ సిరీస్ ఎప్పుడు ఫామ్ అవుతుంది, బ్రాకెట్ ఎప్పుడు, పీఫండ్ ఎప్పుడు అనేది. ఓకేనా? చాలా ఈజీగా రాయొచ్చు. నేను ఒక్కదానికి స్టేట్మెంట్ రాస్తాను ఉన్నాను, దాన్ని బేస్ చేసుకుని అన్నింటి యొక్క స్టేట్మెంట్స్ మనం ఈజీగా రాసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లైమన్ సిరీస్ అన్నాడు అనుకోమా, లైమన్ సిరీస్ కి స్టేట్మెంట్ రాయాలా. లైమన్ సిరీస్ అన్నప్పుడు అది ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ ఎనీ higher energy level to any higher energy level to n equal to 1 level or first energy level, n equal to 1 or first energy level, they form Lehman series which is observed in, ఎక్కడ అబ్జర్వ్ చేస్తాం దాన్ని, UV region, అల్ట్రావైలెట్ రీజియన్ లో మనం దాన్ని అబ్జర్వ్ చేస్తాం. which is observed in UV region లో మనం దాన్ని అబ్జర్వ్ చేస్తాం. స్టేట్మెంట్ చూడండి చాలా ఈజీగా రాయొచ్చు. ది ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ ఎనీ హయ్యర్ ఎనర్జీ లెవెల్ టు n equal to 1 or first energy level they form Lyman series. ఏం ఫామ్ అవుతుంది, లెమన్ సిరీస్ అనేది ఫామ్ అవుతుంది. దెన్ ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ UV రీజియన్. ఎక్కడ మనం దాన్ని అబ్జర్వ్ చేస్తాం, UV రీజియన్ లో అబ్జర్వ్ చేస్తాం. నువ్వు గమనించినట్లయితే 1 పైన హయ్యర్ ఎనర్జీ లెవెల్ 2 3 4 5 6 7 అనుకున్నాం. 7 నుంచి కానీ లేదా 5 నుంచి కానీ లేదా 6 నుంచి కానీ 4 3 2 వాటిలో ఏ లెవెల్ నుంచి అయినా సరే ఎలక్ట్రాన్ వచ్చేసి ఫస్ట్ ఆర్బిట్ లోకి ఇక్కడ ఎంటర్ అయినట్లయితే ఆ పర్టికులర్ సిరీస్ ని ఏమంటారు అంటే లెమన్ సిరీస్ అంటాం. దీన్ని ఎక్కడ అబ్జర్వ్ చేస్తాం అంటే UV రీజియన్ లో అబ్జర్వ్ చేస్తాం. ది ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ ఎనీ హయ్యర్ ఎనర్జీ లెవెల్ టు లోయర్ ఎనర్జీ లెవెల్
which is n equal to 1, they consider as a Lyman series. ఎలక్ట్రాన్ అనేది ఎనీ హయ్యర్ ఎనర్జీ లెవెల్ నుంచి అయినా సరే ఫస్ట్ ఎనర్జీ లెవెల్ అనేటువంటి n ఈక్వల్ టు 1 లోని ఎలక్ట్రాన్ జంప్ అయినట్లయితే ఆ పర్టికులర్ ఏరియాని మనం ఏమంటున్నాం అంటే లామన్ సిరీస్ అంటున్నాం, విచ్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ ఎక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం అంటే యువి రీజియన్, అల్ట్రావైలెట్ రీజియన్ లో మనము అబ్జర్వ్ చేస్తున్నాం. నెక్స్ట్ వెరీ వెరీ ఈజీ, రిమైనింగ్ అన్ని నువ్వు వద్దంటే గుర్తుండిపోతాయి. బల్మార్ సిరీస్, బల్మార్ సిరీస్ లో ఎలక్ట్రాన్ ఎక్కడికి వస్తుంది అంటే ఈక్వల్ టు 2 లెవెల్ లోకి వస్తుంది. ఇక్కడ రీజన్ ఏం రాయాలంటే విజిబుల్ రీజియన్. ఇప్పుడు స్టేట్మెంట్ ఏం రాయాలంటే ది ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ ఎనీ హయ్యర్ ఎనర్జీ లెవెల్, ఖచ్చితంగా హయ్యర్ ఎనర్జీ లెవెల్ అని రాయాలి. హయ్యర్ ఎనర్జీ లెవెల్ అని చూడండి, ఖచ్చితంగా ఎనీ హయ్యర్ ఎనర్జీ లెవెల్ అని రాయాలి. లోయర్ ఎనర్జీ లెవెల్ నుంచి జంప్ చేయలేదు, హయ్యర్ ఎనర్జీ లెవెల్లో నుంచి లోయర్ ఎనర్జీ లెవెల్లోకి ఎలక్ట్రాన్ జంప్ చేస్తుంది. అప్పుడు స్టేట్మెంట్ ఏం రాస్తాం, ది ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ ఎనీ హయ్యర్ ఎనర్జీ లెవెల్ టు n ఈక్వల్ టు 2, ఎందుకంటే బల్మార్ సిరీస్ కాబట్టి n ఈక్వల్ టు 2 ఆర్ సెకండ్ ఎనర్జీ లెవెల్ దే ఫార్మ్ బల్మార్ సిరీస్ విచ్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ విజిబుల్ రీజియన్. ఎక్కడ అబ్జర్వ్ చేస్తున్నాను? విజిబుల్ రీజియన్ లో అబ్జర్వ్ చేస్తున్నాము. అర్థమవుతుందా? n ఈక్వల్ టు 2 లేకి ఎలక్ట్రాన్ ఏ హయ్యర్ ఎనర్జీ లెవెల్ నుంచి అయినా సరే 6 నుంచి కానీ 7 నుంచి కానీ 5 నుంచి కానీ మనకు జంప్ చేసినట్లయితే ఆ సిరీస్ ని బల్మార్ సిరీస్ అంటాము. దీన్ని మనం ఎక్కడ అబ్జర్వ్ చేస్తామంటే విజిబుల్ రీజియన్ లో అబ్జర్వ్ చేస్తాం. ఎక్కడ అబ్జర్వ్ చేస్తాం? విజిబుల్ రీజియన్ లో అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ ప్యాసన్ సిరీస్, ఇది ఇంకా ఈజీ. n ఈక్వల్ టు ఎక్కడ ఉంది? n ఈక్వల్ టు 3. ఎక్కడ ఫామ్ అవుతుంది? నియర్ ఐఆర్ లో మనం అబ్జర్వ్ చేస్తాం. కాబట్టి స్టేట్మెంట్ ఏం రాస్తాం? ది ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ ఎనీ హయ్యర్ ఎనర్జీ లెవెల్ టు n ఈక్వల్ టు 3 ఆర్ థర్డ్ ఎనర్జీ లెవెల్ టు ఫార్మ్ ప్యాసన్ సిరీస్ which is observed at near IR. దీన్ని ఎక్కడ అబ్జర్వ్ చేస్తామంటే తల్లి నియర్ IR లో మనము అబ్జర్వ్ చేస్తాం. అర్థమవుతుందా? నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రాకెట్ సిరీస్ and the electron jumps from any higher energy level to n equal to bracket series is here fourth, n equal to 4 or fourth energy level to form bracket series which is observed in middle IR. అక్కడ మిడిల్ IR ఒక్కొక్క వర్డ్ చేంజ్ చేసుకుంటూ పోతే సరిపోతుంది నాన్న. అర్థమవుతుందా? నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే నెక్స్ట్ లాస్ట్ సిరీస్ P-fund series means nothing but ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ చూడండి 5th సిరీస్ లో మనకు P-fund series ఫామ్ అవుతుంది 5th ఎనర్జీ లెవెల్ లో. ది ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ ఎనీ హయ్యర్ ఎనర్జీ లెవెల్ టు n equal to 5 or 5th energy level, they consider as a P-fund series which is observed at far IR region. ఈ విధంగా మనం ఏం చేస్తామన్నా అంటే హైడ్రోజన్ స్పెక్ట్రమ్. సో ఇక్కడ ఫస్ట్ లామన్ సిరీస్ లో n1 అంటే స్టార్టింగ్ ఎనర్జీ లెవెల్ ఎక్కడికి రావాలి? ఎలక్ట్రాన్ n ఈక్వల్ టు 1 స్టేట్ కి రావాలి. కాబట్టి n1 వాల్యూ ఎంత అంటే 1. అంటే ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ ఎనీ హయ్యర్ ఎనర్జీ లెవెల్ అంటే n ఈక్వల్ టు 1 కి అంటే ఎక్కువ అన్నమాట. సో హయ్యర్ ఎనర్జీ లెవెల్ 2 3 4 అండ్ సో ఆన్ ఏ ఎనర్జీ లెవెల్ అంటే 1 పైన ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్ ఏ ఎనర్జీ లెవెల్ నుంచి అయినా సరే ఎలక్ట్రాన్ n ఈక్వల్ టు 1 లేకి వస్తే అప్పుడు ఫామ్ అయ్యే రీజియన్ ఏంటంటే లెమన్ రీజియన్ అంటే లామన్ సిరీస్ ఫామ్ అవుతుంది. ఏ రీజియన్ లో చూస్తామంటే దీన్ని మనము యువి రీజియన్ లో చూస్తాం. ఏ రీజియన్ లో చూస్తాం? యువి రీజియన్ లో చూస్తాం. నెక్స్ట్ అదే విధంగా సెకండ్ సిరీస్ ఇక్కడ n1 అంటే 2 అంటే ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ ఎనీ హయ్యర్ ఎనర్జీ లెవెల్ టు n ఈక్వల్ టు 2. ఇక్కడ ఏ హయ్యర్ ఎనర్జీ లెవెల్ అంటే 2 కంటే హయ్యర్ ఎనర్జీ లెవెల్ తీసుకోవాలి. 2 కంటే హయ్యర్ ఎనర్జీ లెవెల్ 3 4 5 అండ్ సో ఆన్. ఇది ఏ రీజియన్ అంటే విజిబుల్ రీజియన్. అర్థమవుతుందా? నెక్స్ట్ అదే విధంగా n ఈక్వల్ టు 3 ప్యాసన్ సిరీస్ థర్డ్ ఎనర్జీ లెవెల్లోకి రావాలి. థర్డ్ ఎనర్జీ లెవెల్లో మనకు థర్డ్ ఎనర్జీ లెవెల్ అంటే హయ్యర్ ఎనర్జీ లెవెల్ అంటే ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ 4 5 or 6 and so on. హయ్యర్ ఎనర్జీ లెవెల్ నుంచి థర్డ్ లోకి ఎలక్ట్రాన్ ఎంటర్ అయితే ఆ సిరీస్ ని ప్యాసన్ సిరీస్ అంటారు. ఇది ఎక్కడ అబ్జర్వ్ చేస్తామంటే నియర్ ఐఆర్ లో మనము అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ మనం ఏం చేస్తాము? నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రాకెట్ సిరీస్. ఇది ఎక్కడ ఫామ్ అవుతుంది? n1 ఈక్వల్ టు 4 అంటే 4th స్టేట్ లోకి ఎలక్ట్రాన్ వచ్చేసి జంప్ చేయాలి.
ఫోర్త్ స్టేట్ లోకి ఎలక్ట్రాన్ జంప్ చేసి ఆ లెవెల్ మనం ఏమంటామంటే బ్రాకెట్ సిరీస్ అంటాం. దీనికంటే హైయర్ ఎనర్జీ లెవెల్స్ ఆర్ 5, 6, 7 అండ్ సో ఆన్. ఇది ఎక్కడ అబ్జర్వ్ చేస్తాం అంటే మిడిల్ ఐఆర్ లో అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ పీ ఫండ్ సిరీస్ చివరిది ఎనర్జీ లెవెల్ ఎంత అంటే 5 అంటే n1 = 5. ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ ఎనీ హయ్యర్ ఎనర్జీ లెవెల్ దాన్ 5 కంటే ఎక్కువ ఎనర్జీ ఉన్నటువంటి లెవెల్ 6 కావచ్చు, 7 కావచ్చు, 8 కావచ్చు అండ్ సో ఆన్. ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ ఎనీ హయ్యర్ ఎనర్జీ లెవెల్ టు ఫిఫ్త్ ఆర్బిట్, ఫిఫ్త్ లెవెల్ టు ఫార్మ్ పీ ఫండ్ సిరీస్. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ అట్ ఫార్ ఐఆర్. ఎక్కడ అబ్జర్వ్ చేస్తాం దీన్ని? ఫార్ ఐఆర్ రీజియన్ లో అబ్జర్వ్ చేస్తాం. అర్థమవుతుందా తల్లి? నెక్స్ట్ ఇక్కడ మనం వచ్చేసి న్యూ బార్న్ ని అంటే వేవ్ నెంబర్ ని అదేవిధంగా వేవ్ లెంత్ ని కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి ఫార్ములాని యూస్ చేసి క్యాలిక్యులేట్ చేస్తాం. ఏందా ఫార్ములా అంటే u బార్ ఈక్వల్ టు 1/λ ఇంటూ ఆర్ రిడ్బర్గ్స్ కాన్స్టెంట్ అంటాము ఇంటూ 1/n1² మైనస్ 1/n2². దీన్ని ఆబ్జెక్టివ్ బిట్స్ చేసినప్పుడు మనం యూస్ చేస్తాం. r ఈక్వల్ టు 109,677 సెంటీమీటర్ ఇన్వర్స్ అని రాస్తాం మన r వాల్యూ. అర్థమవుతుందా? సో ఇది మనకు ఆబ్జెక్టివ్ బిట్స్ వచ్చినప్పుడు చేస్తాం. దీన్ని మనం ఫార్ములాని యూస్ చేస్తాం. ఐపీకి మాత్రం ఇక్కడ వరకు సరిపోతుంది. ఓకేనా?